అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన స్తోత్రం గురించి మాట్లాడుకుందాం. అదే లింగాష్టకం. చాలామందికి తెలిసే ఉంటుంది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సరే, ఈ కొద్ది నిమిషాల్లో ఈ 8 పవిత్ర శ్లోకాల్లో దాగున్న అసలైన అర్థమేంటి, దాని వెనుకున్న ఆధ్యాత్మిక శక్తి ఏంటో అదంతా మనం కలిసి చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ స్తోత్రంలో పదే పదే వచ్చే ఒక వాక్యముంది. దానితో మొదలుపెడదాం. ప్రతి శ్లోకం చివర్లో మనం ఇదే వింటాం. తత్ప్రణమామి సదా శివలింగం, అంటే ఆ శాశ్వతమైన శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను అని. ఇది ఊరికే పదే పదే చెప్పేది కాదు తెలుసా. ఇదే ఈ మొత్తం స్తోత్రానికి ప్రాణంలాంటిది. మన సంపూర్ణ భక్తిని, శరణాగతిని చూపించే ఒక శక్తివంతమైన వాక్యమిది. అయితే ఫస్ట్ సెక్షన్లోకి వెళదాం. అసలీ లింగాష్టకమంటే ఏంటి? చాలామందికి ఒక పాతపాటలాగా, ఒక భక్తిగీతంలాగా తెలుసు. కాని దాని వెనుక ఇంకా చాలా లోతైన అర్థముంది. ఏంటో చూద్దామా? ఫస్టు దాని పేరు చూద్దాం. లింగాష్టకం. ఈ పేర్లోనే అంతా ఉంది. లింగం అంటే శివుడి నిరాకార శాశ్వత స్వరూపం. ఇక అష్టకం అంటే సంస్కృతంలో 8 అనే అర్థం. సో సింపుల్గా చెప్పాలంటే శివలింగాన్ని కీర్తిస్తూ చెప్పిన 8 శ్లోకాల స్తోత్రమన్నమాట. చాలా సింపుల్ కదా. కాని ఇది కేవలం 8 శ్లోకాల సమాహారం మాత్రమే కాదు. అస్సలు కాదు. ఈ స్తోత్రం శివలింగం యొక్క ఒక పూర్తి చిత్రాన్ని మన కళ్ల ముందుంచుతుంది. అంటే ఈ విశ్వం సృష్టిలో లింగం పాత్ర ఏంటి, ఒక భక్తుడి జీవితంలో దాని ప్రాముఖ్యత ఏంటి, ఇలా ప్రతి విషయాన్ని అద్భుతంగా వివరిస్తుంది. ఓకే, లింగాష్టకమంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ స్తోత్రం ప్రకారం శివలింగానికి ఎంత గొప్ప స్థానముందో చూద్దాం. ఒక ప్రశ్న: అసలా లింగాన్ని ఎవరు పూజిస్తారు? దీనికొచ్చే సమాధానం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, ఈ లిస్టు చూడండి. లింగాన్ని పూజించేది ఎవరో తెలుసా? సృష్టికర్త బ్రహ్మ, సంరక్షకుడు విష్ణువు. వాళ్లే కాదు, దేవతలు, అసురులు కూడా. ఇంకా గొప్ప గొప్ప ఋషులు, మునులు, సిద్ధులు, చివరికి దేవతలకే గురువైన బృహస్పతి కూడా ఆ లింగాన్ని పూజిస్తారట. అంటే ఆలోచించండి, దాని ప్రాముఖ్యత ఎంత విశ్వవ్యాప్తమైందో. ఈ విషయాన్నే ఈ స్తోత్రం ఒక్క లైన్లో అద్భుతంగా చెప్పింది. బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటే బ్రహ్మ, విష్ణువు ఇంకా సకల దేవతలచేత పూజింపబడే లింగమని. త్రిమూర్తుల్లో 2 ఇంకా దేవతలందరూ పూజించే ఆ లింగానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. ఎంత పవర్ఫుల్ లైన్ కదా. సరే, దేవతలు, ఋషులు పూజిస్తారు, అంతా బానేనే ఉంది. కాని మనలాంటి సామాన్యులకు దానివల్ల ఉపయోగమేంటి? మన కష్టాలు ఎలా తీరుతాయి? అక్కడికే వస్తున్నాం. ఇక్కడే లింగాష్టకం మనల్ని కరుణతో ఎలా చూస్తుందో చెబుతుంది. మన జీవితంలోని బాధల్ని తొలగించడంలో దాని పాత్రేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్తోత్రంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. అది ఎలా ఉంటుందంటే, ముందు మనిషికుండే ఒక సమస్యను చెబుతుంది. వెంటనే దానికి పరిష్కారం శివలింగమే అని కూడా చెబుతుంది. ఈ సమస్య పరిష్కారం అనే పద్ధతిని ఒకసారి చూద్దాం. మొట్టమొదటి సమస్య అహంకారం. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా రావణుడి గర్వాన్ని తీసుకుంటుంది ఈ స్తోత్రం. రావణ దర్పం. ఎంత శక్తిమంతుడైనా సరే గర్వమనేది పతనానికే దారితీస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ అహంకారానికి పరిష్కారం? వెంటనే స్తోత్రం చెబుతుంది రావణ దర్ప వినాశక లింగం. అంటే అలాంటి గర్వాన్ని నాశనం చేసేది శివలింగం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, లింగం కేవలం బయట ఉండే ఒక చిహ్నం కాదు, అది మన లోపల ఉన్న అహంకారాన్ని కూడా నాశనం చేసే ఒక శక్తి. ఇక రెండో సమస్య, ఇది ఇంకా చాలా లోతైనది. జన్మజ దుఃఖం. అంటే ఈ పుట్టుకతో పాటే వచ్చే దుఃఖం. మనం ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయాం గదా, ఆ సైకిల్లో ఉన్న ప్రతి జీవి అనుభవించే సహజమైన బాధ ఇది. మళ్ళీ దీనికి కూడా పరిష్కారం ఒక్కటే: జన్మజ దుఃఖ వినాశక లింగం. ఈ పుట్టుకతో వచ్చే దుఃఖాన్ని కూడా ఆ లింగం నాశనం చెయ్యగలదట. అంటే ఇది మనకు మోక్షానికి దారి చూపిస్తుందన్నమాట. ఇక ఈ సెక్షన్లో చివరిగా మరో 2 ముఖ్యమైన బాధల గురించి చెబుతుంది. ఒకటి సంచిత పాపం, అంటే మనం గత జన్మల నుంచి మోసుకొస్తున్న కర్మల బరువన్నమాట. రెండోది అష్టదరిద్ర. దరిద్రమంటే కేవలం డబ్బు లేకపోవడం కాదు, జ్ఞానం, ఆరోగ్యం, శాంతి, ఇలాంటివి 8 రకాల కొరతల్ని ఇది సూచిస్తుంది. మరి ఈ రెండింటికీ పరిష్కారం ఊహించే ఉంటారు. ఒకటే, సంచిత పాప వినాశన లింగం, అష్టదరిద్ర వినాశన లింగం. అంటే
మన పాపాల్ని కడిగేసి అన్ని రకాల పేదరికాన్ని తొలగించే ఒక అల్టిమేట్ పవర్గా ఇక్కడ లింగాన్ని కీర్తించారు. ఇప్పటివరకు మనం లింగం యొక్క శక్తిని, దాని కరుణను చూశాం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన చివరి విభాగానికి వచ్చాం. ఈ స్తోత్రంలో అసలు క్లైమాక్స్ ఏంటి? ఈ విశ్వానికి మూలమేంటి? మరి ఈ స్తోత్రాన్ని చదివితే మనకు దక్కే ఫలమేంటి? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. లింగమంటే కేవలం శక్తి మాత్రమే కాదు, అదొక అద్భుతమైన సౌందర్య స్వరూపం కూడా. ఈ స్తోత్రంలో ఎంత అందంగా వర్ణించారో చూడండి. కుంకుమ, గంధంతో పూయబడి, కమలాల దండలతో అలంకరించబడి, బంగారం, విలువైన రత్నాలతో మెరిసిపోతూ, సుగంధ పరిమళాలతో అభిషేకం చేయబడిన ఒక స్వచ్ఛమైన, ప్రకాశవంతమైన లింగంగా వర్ణించారు. ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా. మరి ఆ ప్రకాశం, దాని కాంతి ఎంత గొప్పదో చెప్పటానికి ఈ స్తోత్రం ఒక మాట వాడుతుంది. అది వింటేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. దినకర కోటి ప్రభాకర లింగం అంటేంటో తెలుసా? 1,000,000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో వెలిగిపోయే లింగమట. ఆలోచించండి, ఆ తేజస్సును మనం ఊహించగలమా? ఇప్పుడు మనం ఈ స్తోత్రం యొక్క అసలైన పీక్ పాయింట్కి వచ్చాం. ఈ లైన్ వినండి: సర్వసముద్భవ కారణలింగం. దీని అర్థం, ఈ మొత్తం సృష్టి పుట్టుకకు మూల కారణం ఆ లింగమే. ఇక్కడ లింగాన్ని కేవలం ఒక గుర్తుగా చూడట్లేదు, ఈ మొత్తం యూనివర్స్కే సోర్స్గా ప్రకటిస్తున్నారు. ఇక చివరగా ప్రతి స్తోత్రానికి ఉండే ఫలశ్రుతి, అంటే దీన్ని చదవడం వల్ల మనకి ఏం లాభం, ఏం జరుగుతుంది. ఈ స్తోత్రం ఏం ప్రామిస్ చేస్తోందంటే, ఎవరైతే శివుడి సన్నిధిలో భక్తితో ఈ లింగాష్టకాన్ని చదువుతారో వాళ్ళు నేరుగా శివలోకానికి చేరుకుని ఆ శివుడితో పాటే ఆనందంగా ఉంటారట. చూసారా, మనం ఎక్కడ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాం. ఈ ప్రయాణం తరువాత తత్ప్రణమామి సదాశివలింగం అనే మాటకి ఎంత లోతైన అర్థముందో మనకిప్పుడు తెలుస్తుంది. సృష్టికి మూలమైన, దేవతలందరిచేత పూజించబడిన, మన బాధలన్నింటినీ నాశనం చేసే ఆ శాశ్వతమైన శివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మాటని మనం చెబితే దాని ఫీలింగే వేరు కాదా? సరే, ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. కేవలం 8 శ్లోకాలలో వర్ణించిన ఒక చిహ్నం ఇంత పెద్ద విశ్వాన్ని, సృష్టి రహస్యాలను, మనిషి బాధలకు పరిష్కారాలను అన్నింటినీ తనలో ఎలా ఇముడ్చుకోగలిగింది? ఆలోచించాల్సిన విషయమే కదా.